హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జొన్న బువ్వ చేసే విధానం చూపిస్తాను. ఆల్రెడీ ఒక వీడియో పెట్టినాను, మళ్ళీ చేస్తున్నాను చూడండి. జొన్న బువ్వలో ఎంతో బలం ఉంది. వైట్ రైస్ తినే కంటే జొన్న అన్నం వారానికి ఒకసారి తిన్నా, 4 రోజులకు ఒకసారి తిన్నాను మేలే అండి. జొన్న అన్నానికి కావాల్సిన 1 కప్పు జొన్న నూకలు, 4 కప్పుల నీళ్ళు. 1 కప్పుకు 4 కప్పుల నీళ్లు పోయాలండి. రాత్రే నానబెట్టాలి, 3 గంటలకు నానబెట్టాలి. జొన్న రవ్వ, ఉప్పు, స్టవ్ వెలిగించి ఎసురు పెట్టాలి. 3 గంటలకి నానబెడితే బాగా మెత్తగా నానతాయండి. లేదంటే కొంచెం బిర్సుగా ఉంటుంది జొన్న అన్నము, జొన్న బువ్వ. ఒక కప్పుకు 4 కప్పులు సరిపోతుందండి. మీ ఇంట్లో ఏం చేసినారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, జొన్న అన్నం తయారైంది, చూపిస్తాను. ఇలా స్మూత్గా రావాలి, బాగా మెత్తగా ఉడికిందండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది జొన్న అన్నము, జొన్న సంకటి. ఇప్పటి వాళ్ళు చేయాలంటే చేయడానికి బరువు మరి ఏమో తినుకుంటున్నాం, కానీ అప్పటి వాళ్ళు బాగా చేసుకొని తింటారు. దాంట్లోకి ఉల్లిగడ్డ పచ్చడిలో జీలకర్ర, ఆవాలు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. జీలకర్ర, తెల్లవాయలు, ఉల్లిగడ్డ, కొంచెం చింతపండు రసం బాగుంటుందండి. దాంట్లోకి మళ్ళా పప్పుచారు. చూడండి, పప్పుచారు, ఉల్లిగడ్డ కారం, జొన్న బువ్వ, మజ్జిగ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ జొన్న అన్నం మటుకు చేసుకోండి, వారానికి ఒకసారి అయినా చేసుకోండి. ఆరోగ్యానికి చాలా మేలు. బాయ్ ఫ్రెండ్స్.